హాయ్ ఫ్రెండ్స్, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు. అమ్మాయి ఎండ కొడుతుంది చూడండి గాయస్. ఉన్నాను వాష్రూమ్లో. వాష్రూమ్ ఎందుకున్నంటే స్నానం చేయనీకని కాదు, ముఖం కడగాలి. ఇప్పుడే పొద్దున్న లేచి బట్టలు వినుకున్నా. బిల్డింగ్ పైన చూడండి గాయస్, ఇక నా బట్టలు. మొన్న పెళ్ళికి వేసుకున్న చున్నీ ఉంది కదా, చున్నీ, నా పాయింట్ ఇదిగో, నా బట్టలు, నా టీషర్ట్లు అన్నీ విండుకున్నా. అంత ఇట్లా కడుక్కుంటాను నీట్గా. నాకు నీట్గా ఉండాలి. ఇదిగో బట్టలు విండుకొని ఇప్పుడే రేపు బాత్రూమ్ కూడా కడుక్కుంటున్నా సబ్బు పెట్టి. చూడండి గాయస్, రుద్ది చూడండి గాయస్, ఇట్లా మొత్తం రాస్తాను అట్లా బండల్ని. సైడ్లో ఇట్లా రుద్దుతుంటా మొత్తం. నాకు ఎందుకంటే నీట్గా ఉండాలి, నీట్గా కడుక్కోవడం నాకు ఇష్టం అన్నట్లు. చూడండి, ఇప్పుడే బట్టలు విండి స్నానం చేస్తాను. ఫస్ట్ లేవగానే పళ్ళు దోమి నీళ్ళు తాగుతా. నా టైమింగ్స్ అడుగుతారు చాలామంది. పళ్ళు దోమి నీళ్ళు తాగుతా, తాగినాక వాకింగ్కి వెళ్తా. వాకింగ్కి వెళ్ళి వచ్చి చక్కగా బట్టలు నానబెట్టి వెళ్ళిపోతా. వాకింగ్కి వెళ్తా, బట్టలు నానబెట్టి వాకింగ్కి వెళ్ళేసి డైరెక్ట్ వచ్చి మొత్తం బట్టలు విండుతా. బట్టలు విన్న తర్వాత వాష్రూమ్ నీట్గా కడిగేసుకుంటా. నీట్గా కడిగిన తర్వాత స్నానం చేసి టవల్ తీసుకుని చక్కగా రూమ్లో పోతా. దేవుడు ఉంటాడు, దేవుని మొక్కి బయటికి వెళ్తా. అప్పుడు అందరూ బాగుండాలి, మనం మంచిగా ఉండాలి అని కోరుకుంటా. నా లైఫ్ ఇది. రోజు నా పని లేవగానే మాత్రం 1 గంట పని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మా సార్ వాళ్ళ ఇంటికి పోవాలి, మా బావ వాళ్ళ ఇంటికి తెలుసు కదా, వెళ్ళి ఖాళీ ఉంటే మధ్యాహ్నం ఉండొచ్చు. వెళ్ళి ఇప్పుడు ఆఫీస్ తుడిచి కారు తుడిచేవాళ్ళే. చాలా మంది పని లేక తిరుగుతాం అనుకుంటారు, పని మస్తు ఉంటుంది. ఏమైనా షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తే చెప్పాలనిపించి చెప్పినా తప్పుగా అనుకోవద్దు. బాయ్ గాయ్స్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలని. షాక్ అయ్యారా? చూడండి, మొత్తం కడుగుతున్నానండి. బాయ్ అండి. ఇప్పుడు బట్టలు విన్నానండి. ఓ మై గాడ్, చూడండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. షాక్ అయ్యారా?